ఒకే ఒక్క నిమిషంలో మనిషి జీవితం అంతా మారిపోతుంది. ఇంకా సరిగ్గా చెప్పాలంటే రెప్పపాటు కాలం అని బైబిల్ చెప్తుంది. ఏమిటా ఒక్క నిమిషం? ఏమిటా రెప్పపాటు కాలం? ఎప్పుడొస్తుంది? అది ఎప్పుడు జరుగుతుంది అనే విషయం ఈ వీడియోలో చూద్దాం. మనిషి తన జీవితంలో ఎంత గొప్పగా జీవించినా సరే అతడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవటం ఒక్క నిమిషంలో జరుగుతుంది. వాళ్ళు ఎంత గొప్పవారైనా సరే, ఎంత దరిద్రులైనా సరే, దేవుడు నిర్ణయించిన నిమిషంలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళక తప్పదు. మరణం తర్వాత మరొక జీవితం ఉంది అని ప్రతి మతం నమ్ముతుంది. క్రైస్తవులమైన మనం కూడా మరి ఎక్కువగా ఈ విషయాన్ని నమ్ముతాం. పుట్టడం, కష్టపడి బ్రతకడం, పెళ్లి, పిల్లలు, చనిపోవడం, ఇదే జీవన చక్రం గుండా మనిషి వెళ్తున్నాడు. ఇక ఇదే నా జీవితం, అందరిలాగా ఇలాగే జీవన చక్రంలో ఇరుక్కుపోయి బ్రతకడానికే ఈ లోకంలో ఉన్నామా? అలా అయితే రక్షింపబడిన వారికి, రక్షణ లేని వారికి ఇంక తేడా ఏముంది అనే ఆలోచనలతో, ఎన్నో సందేహాలతో క్రైస్తవులు సతమతమవుతూ ఉంటారు. ఇటువంటి ప్రశ్నలకు సమాధానమే ఆ ఒక్క నిమిషం. క్రైస్తవులుగా దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచింది అందరిలాగా బ్రతకడానికి కాదు. ముఖ్యంగా ఈ అంత్యదినాలలో మనల్ని తన కృపనిచ్చి బ్రతకనిస్తుంది ఆ ఒక్క నిమిషం కోసమే. ఆ ఒక్క నిమిషం ఏమిటో అపోస్తులుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుతాము. చూసారా ఆ ఒక్క నిమిషం ఎలాంటిదో? ఈ వచనంలో నిద్రించము అనే మాటకు మరణించము అనే అర్థం. దేవుడు పౌలు గారి ద్వారా రాయించిన మాట మనం అంతా మరణించం, కానీ ఒక్క నిమిషంలో, రెప్పపాటు కాలంలో కడబూర మ్రోగగానే మనకందరికీ మార్పు కలుగుతుంది. ఇప్పటి వరకు మానవ చరిత్రలో జరగని అద్భుతమైన ఘట్టాన్ని దేవుడు ఈ అంత్యదినాల్లో జరిగించబోతున్నాడు. క్రైస్తవులు పడుతున్న నింద, అవమానం, బాధలు, శ్రమలు వీటన్నిటితో పాటు మరణాన్ని జయించే దేహంగా దేవుడు మన శరీరాన్ని మార్చబోతున్నాడు. బ్రతికి ఉండగానే కొంతమంది మరణం యొక్క రుచిని చూడకుండా అమరత్వాన్ని పొందుకోబోతున్నారు. అయితే అది అందరికీ జరుగుతుందా? అందరూ అలా మారిపోతారా అంటే లేదు. యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందిన తన బిడ్డల జీవితంలో దేవుడు ఆ నిమిషాన్ని నెరవేర్చే సమయం దగ్గర పడింది. దేవుడు సిద్ధపడిన తన ప్రజలను విందుకు కొనిపోయే గడియలు దగ్గర పడ్డాయి. ఇది జరగాలి అంటే మన పాపపు దేహానికి విమోచన అవసరం. ఆ విమోచన యేసుక్రీస్తు ద్వారా మనకు కలుగుతుంది. ఇంకా ఆ దేహానికి పాపపు కోరికలు ఉండవు. ఆ దేహంలో ఈ లోకానికి సంబంధించిన ఎటువంటి చెడు ఉండదు. ఎందుకంటే ఆ దేహం పరలోక సంబంధమైనది. ఆ దేహం అక్షయమైనది. ఒకసారి ఈ వచనాలు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 52వ వచనం నుండి. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. అంటే దేవుని బోరం మ్రోగగానే చనిపోయిన వారు లేపబడతారు. ఆ చనిపోయిన వారంటే మొదటి రాకడ నుండి ఈ కాలం వరకు దేవుని నిర్ణయంలో ఉన్న పరిశుద్ధులు. వాళ్ళు అక్షయతను పొందుతారు. అపోస్తలులు, హతసాక్షులు, సువార్తికులు, బోధకులు, ఇలా అన్ని కేటగిరీలకు సంబంధించిన వారు సమాధుల నుండి బయటికి రాబోతున్నారు. ఆ తరువాత మనకేం జరగబోతుందో చూద్దాం. తెసలోనికైయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. అంటే చనిపోయిన వారు మొదట సమాధుల నుండి బయటికి రాబోతున్నారు. 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుతుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. మనం చనిపోకుండా మన దేహాలు మార్పు పొంది మేఘాల మీద దేవుణ్ణి కలుసుకుంటాము. ఇక ఆ దేహానికి ఎలాంటి లోకాశలు ఉండవు. మన శరీరాలు పరలోక జీవులుగా మారిపోబోతున్నాయి. ఇప్పుడు మనం చూసిన వీడియోలో ఈ విషయాలు మీకు చెప్పడానికి 4.5 నిమిషాల సమయం పట్టింది. ఇప్పుడు మనం మాట్లాడినవన్నీ దేవుడు ఒక్క నిమిషంలో చేయబోతున్నాడు. ఒక్క నిమిషం కన్నా తక్కువే. అదే రెప్పపాటు సమయం. రెప్పపాటు సమయం అనగా 0.1 సెకండ్. ఆదాము, అవ్వ పాపం చేసి కొన్ని వేల సంవత్సరాలు ఏ మరణాన్ని శాపంగా పొందారో ఆ మరణాన్ని దేవుడు మన ద్వారా అంతం చేయబోతున్నాడు. తిరిగి దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన కుమారులకు, కుమార్తెలకు తన రాజ్యంలో నిత్యము ఉండే అవకాశం ఇవ్వబోతున్నాడు. మన పితరులను శాసించిన మరణం మన ముందు చాలా అల్పమైనదిగా మారబోతుంది. కొన్ని వేల సంవత్సరాల నాటి మరణం అనే అపవాది బానిసత్వం నుండి ఈ దేహాలు ఒక్క నిమిషంలో మార్పు చెందబోతున్నాయి.
అప్పుడు ఈ మాట మనం పలకబోతున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం నుంచి. ఓ మరణమా నీ విజయమెక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. నా అనుంగ సోదరీమణులారా, ఆ ఒక్క నిమిషం ఎప్పుడో ఎవరికీ తెలీదు. కానీ ఆ ఒక్క నిమిషం మాత్రం చాలా దగ్గరలో ఉంది అనే విషయం మాత్రం మనకు అర్థమవుతుంది. ఆ ఒక్క నిమిషం గనక నిర్లక్ష్యం చేస్తే అంత్యక్రీస్తు పాలన, మహాశ్రమలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవి చాలా దారుణమైన రోజులని బైబిల్ చెప్తుంది. అందుకే మెలకువ కలిగి జీవించి లోకం మీదకి రాబోతున్న శ్రమల నుండి తప్పించుకుందాం. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.